హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్స్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ గైస్. బీటీఎస్ బయోగ్రఫీలో పార్ట్ 1ను మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే పార్ట్ 2ను కొంచెం లేట్గా తీసుకొద్దాం అనుకున్నాను, కానీ మీ యాంగ్జైటీ ఇంకా సపోర్ట్ వల్ల తొందరగానే అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఫస్ట్ 100 వ్యూస్ క్రాస్ అయిన వీడియో బీటీఎస్ బయోగ్రఫీ పార్ట్ 1, అది కూడా కేవలం 3 డేస్లో. మరి బీటీఎస్ ఆర్మీ పవర్ మామూలుగా ఉండదు. సో ఇప్పుడు సెకండ్ పార్ట్లో బీటీఎస్ జర్నీలో భాగమైన 2017 నుంచి 2021 వరకు అంతా కవర్ చేయబోతున్నాను. ఎప్పటిలాగానే వీడియో అయితే చాలా మోటివేటివ్ ఇంకా యూస్ఫుల్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ సెకండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా బయోగ్రఫీ పార్ట్ 1 చూడకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా బీటీఎస్ వారి డెబ్యూ డేట్ నుండి 2016 వరకు కొన్ని కష్టాలు కొన్ని విజయాలతో ముందుకు సాగారు. అయితే 2016లో మొదటి దేశాయింగ్ అవార్డు గెలిచిన తర్వాత వీరికి చాలా రికగ్నైజేషన్ లభించింది. ఆ తర్వాత 2017 నుంచి బీటీఎస్ మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. మంచి ఆల్బమ్స్, సాంగ్స్ రిలీజ్ చేయడంతో వరల్డ్నే కేపాప్ సైడ్కు కన్వర్ట్ చేశారు. బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్ ఇంకా ఫైర్ సాంగ్స్ బాగా హిట్ అవడంతో 2016లో బీటీఎస్ ఎంతో క్రేజ్ను సంపాదించుకున్నారు. ఈ 2 సాంగ్స్ యొక్క లిరిక్స్, కొరియోగ్రఫీ ఇప్పటికీ కూడా ఆర్మీలను ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది. ఇలా ప్రపంచానికి బీటీఎస్ గొప్పతనం తెలుస్తున్న సమయంలోనే 2017లో మైక్ డ్రాప్, డిఎన్ఏ, బెస్ట్ ఆఫ్ మీ, గోగో, స్ప్రింగ్ డే లాంటి మాస్టర్ పీస్ సాంగ్స్ను రిలీజ్ చేశారు. వీరి మైక్ డ్రాప్ సాంగ్ బిల్బోర్డ్ టాప్ 100 లిస్ట్లో జాయిన్ అయింది. ఈ సాంగ్ బిల్బోర్డ్ హాట్ 100లో 28th ప్లేస్ను సంపాదించుకుంది. దీంతో ఫస్ట్ టైం బీటీఎస్ టాప్ 50లోకి ఎంటర్ అయ్యారు. ఈ సాంగ్కు రికార్డింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా RIAA వాళ్ళు ప్లాటినం సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సాంగ్ను కొరియన్ ఇంకా జపనీస్ వెర్షన్లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత వీరు రిలీజ్ చేసిన డిఎన్ఏ సాంగ్ కూడా US బిల్బోర్డ్ హాట్ 100లో 67వ స్థానాన్ని దక్కించుకుంది. ఇంకా RIAA వాళ్ళు గోల్డ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. బీటీఎస్ 2017 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్లో భాగంగా నవంబర్ 19, 2017లో వారి ఫస్ట్ US టెలివిజన్ డెబ్యూ చేశారు. దీనితో ఫస్ట్ US టీవీ ఛానల్లో డెబ్యూ చేసిన కేపాప్ గ్రూప్గా రికార్డ్ సృష్టించారు. ఈ డెబ్యూ కోసం వారు డిఎన్ఏ సాంగ్ను చూస్ చేసుకున్నారు. డిఎన్ఏ సాంగ్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. బీటీఎస్ ఇప్పటి వరకు చేసిన డ్యాన్సెస్లో డిఎన్ఏ సాంగ్ డ్యాన్సే చాలా టఫెస్ట్ డ్యాన్స్. ఒక కొరియోగ్రఫీయే కాదు, ఈ సాంగ్ లిరిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ డెబ్యూతో బీటీఎస్కు యూఎస్లో చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇలా అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో వి గ్రాండ్మా చనిపోతారు. ఈ మరణ విషయం వీను ఎంతో బాధపడుతుంది. ఒకవైపు బీటీఎస్ బిజీ షెడ్యూల్ వల్ల వి తన పేరెంట్స్ను ఇంకా తన నానమ్మను సరిగా కలవలేకపోయేవాడు. వి తన చిన్నప్పటి నుండి తనకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు తన నానమ్మ దగ్గర పెరిగాడు. ఇటువంటి సాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వి బీటీఎస్లో పెర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. అయితే కొంచెం ఇన్యాక్టివ్గా ఇంకా బాధగా ఉండడం గమనించిన ఆర్మీ వి అలా ఎందుకున్నాడని అడుగుతుంది. కానీ ఆ ప్రశ్నలను అంతగా పట్టించుకోడు కిమ్ తాయుంగ్. ఫైనల్గా వి నానమ్మ చనిపోయిన తర్వాత బీటీఎస్కు మ్యూజిక్ బ్యాంక్లో వారి ఫస్ట్ అవార్డు లభిస్తుంది. ఆ సమయంలో బీటీఎస్ గోకియాక్ స్కై డోమ్ దగ్గర పెర్ఫామ్ చేస్తుంటారు. ఆ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వి మాట్లాడుతూ తన గ్రాండ్మా డెత్ గురించి మొదటిసారిగా ఆర్మీకి చెబుతాడు. అప్పటికే వి నానమ్మ చనిపోయి 49 రోజులు అయిపోతుంది. బీటీఎస్లో ఒక్క వీనే కాదు, మిగతా మెంబర్స్ కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా టచ్లో ఉండలేరు. నాకు తెలిసినంత వరకు బీటీఎస్కు బిగ్ ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఆర్మీనే. బీటీఎస్ అంటే ఆర్మీ, ఆర్మీ అంటే బీటీఎస్. మనల్ని ఈ పాండమిక్ టైంలో కూడా ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు బీటీఎస్. సో వారికి రిటర్న్ గిఫ్ట్గా మనం వారిని జస్ట్ సపోర్ట్ చేస్తే చాలు. 2017లోనే బీటీఎస్కు వారి ఫస్ట్ బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డు లభించింది. టాప్ సోషల్ ఆర్టిస్ట్గా బిల్బోర్డ్ వీరిని సత్కరించింది. అప్పటి వరకు కన్సిక్యూటివ్గా బిల్బోర్డ్ అవార్డ్స్ను విన్ అయిన జస్టిన్ బీబర్కు బీటీఎస్ బ్రేక్ వేశారు. వీరు గ్రూప్ సాంగ్స్ చేయడం ప్రారంభించిన తర్వాత సోలో ఆర్టిస్టుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఒక్క 2017లోనే కాదు, 2018లో వీరు రిలీజ్ చేసిన ఆల్బమ్స్ ఇంకా సాంగ్స్ వీరిని వరల్డ్ వైడ్ సెన్సేషన్గా మార్చాయి. లవ్ యువర్ సెల్ఫ్ ఆల్బమ్లోని సాంగ్స్ అయిన ఐడల్, అన్పన్ మ్యాన్, ఫేక్ లవ్, జంకుక్ సోలో సాంగ్ అయిన యూఫోరియాను రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్లో ఐడల్ ఇంకా ఫేక్ లవ్కు ఎన్నో దేశాయింగ్ అవార్డ్స్ లభించాయి. ఐడల్ సాంగ్ కొరియోగ్రఫీ చాలా స్ట్రాంగెస్ట్ కొరియోగ్రఫీ. 2018 ఇయర్ అనేది బీటీఎస్కు ఒక మెమొరబుల్ అండ్ లైఫ్ చేంజింగ్ ఇయర్గా మిగిలిపోయింది. ఈ ఇయర్లో వీరు రిలీజ్ చేసిన సాంగ్స్కు మిగతా ఏ సాంగ్స్కు రానని అవార్డ్స్ లభించాయి. వరల్డ్ టూర్లో భాగంగా ఎన్నో కంట్రీస్లో కాన్సర్ట్స్ ఇచ్చారు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా బీటీఎస్ సాంగ్స్కు ఇంకా వారి హ్యుమానిటీకు ఫ్యాన్స్ అయిపోయారు. ఫిబ్రవరి 17, 2018లో బీటీఎస్ ఫస్ట్ టైం బిల్బోర్డ్ కవర్ పేజీలో కనిపించారు. దీంతో ఫస్ట్ కేపాప్ గ్రూప్ BBMA కవర్ పేజీలో కనిపించిన వారిగా హిస్టరీ సృష్టించారు. 2017 లాగే 2018లో కూడా బీటీఎస్ బిల్బోర్డ్ అవార్డును సాధించారు. ఈ అవార్డు దొరికిన సంతోషం కన్నా
వారికి వారు గతంలో ఫేస్ చేసిన కష్టాలు గుర్తుకు వస్తాయి. నార్మల్గా గ్రూప్ మెంబర్ అయిన జే-హోప్ సాధారణంగా ఏడవడు, కానీ ఈ అవార్డ్ షోలో మాత్రం ఎంత కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్ళు. నార్మల్గా ప్రతి కంట్రీకు వారికి సంబంధించిన స్పెషల్ కల్చర్ అనేది ఉంటుంది. అలాగే సౌత్ కొరియాకు కూడా ఒక కల్చర్ ఉంది. సౌత్ కొరియన్స్ వీరి కల్చర్ను వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయాలనుకున్నారు. ఇలా సౌత్ కొరియన్ కల్చర్ను వరల్డ్కు పరిచయం చేయడానికి K-pop వేవ్ అని అంటారు. ఒక్క BTS వల్లే K-pop వేవ్ వరల్డ్లో ఎంతో మందికి తెలిసింది. వీరి వల్ల సౌత్ కొరియన్ ఎకానమీ బిలియన్స్ డాలర్స్లో లాభపడింది. వీరి గ్రోత్ ఇంకా అచీవ్మెంట్స్ను స్వయంగా సౌత్ కొరియన్ ప్రెసిడెంటే మెచ్చుకున్నారు. 2018లోనే BTS అమెరికాలోని గ్రేట్ షో అయిన ద ఎలెన్ షోలో ఫస్ట్ టైం ఎంటర్ అవుతారు. ఈ షోలో ఎంటర్ అయ్యే ముందు కొంతమంది ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తూ ఒక చిన్న ప్రాంక్ను కూడా చేస్తారు. అలాగే 2018లో BTS ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ అయిన యూనిసెఫ్లో స్పీచ్ ఇస్తారు. నవంబర్ 2017లో BTS యూనిసెఫ్తో లవ్ మై సెల్ఫ్ క్యాంపెయిన్ను స్టార్ట్ చేస్తారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా వరల్డ్ వైడ్ ఉన్న వైలెన్స్ను అరికట్టడానికి BTS యూనిసెఫ్తో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ స్పీచ్లో గ్రూప్ లీడర్ అయిన RM మాట్లాడతాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లలను వైలెన్స్ నుండి విముక్తులను చేయడానికి యూనిసెఫ్తో తమను కలుపుకున్నందుకు యూనిసెఫ్ డైరెక్టర్కు ధన్యవాదాలు తెలుపుతాడు. ఈ క్యాంపెయిన్లో BTSకు హెల్ప్ చేసిన ఆర్మీకు ధన్యవాదాలు తెలుపుతాడు. అంత గొప్ప వేదికపై స్పీచ్ ఇస్తూ కూడా RM తను కేవలం ఒక సాధారణ అబ్బాయి అని చెబుతాడు. లవ్ మై సెల్ఫ్ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళ స్పిరిట్ను నింపడమే BTS యొక్క ఉద్దేశం. RM తను ఇచ్చిన స్పీచ్తో గొప్ప గొప్ప అఫీషియల్స్ను అట్రాక్ట్ చేస్తాడు. దీనితో BTS కేవలం ఆర్టిస్ట్ లాగే కాదు, మానవత్వం ఉన్న మనుషులలాగా ప్రూవ్ చేసుకున్నారు. మీరు ఈ స్పీచ్ను పూర్తిగా వినాలనుకుంటే యూట్యూబ్లో BTS లవ్ మై సెల్ఫ్ స్పీచ్ యూనిసెఫ్ అని టైప్ చేయండి, మీకు పూర్తి వీడియో అయితే లభిస్తుంది. కొన్ని గ్రేట్ సాంగ్స్, ఆల్బమ్స్, ఇక మంచి పనులు, అవార్డులతో BTS వారి 2018వ సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇక 2019వ సంవత్సరంలో అయితే BTS హాలీవుడ్ సింగర్స్తో ఎక్కువగా కొలాబరేట్ అయి పాడిన పాటలు ఉన్నాయి. లైక్ బాయ్ విత్ లవ్, జే-హోప్ చికెన్ నూడిల్ సూప్ లాంటివి. ఇవే కాకుండా మేక్ ఇట్ రైట్, ఫ్రెండ్స్ హొసోయిక్ థీమ్ లాంటి సాంగ్స్ను కూడా రిలీజ్ చేశారు. BTS అమెరికన్ సింగర్ ఇంకా సాంగ్ రైటర్ అయిన హేల్సీతో కలిసి పాడిన బాయ్ విత్ లవ్ సాంగ్ వీరికి 2019లో ఎన్నో రివార్డ్స్ ఇంకా అమెరికన్ ఆర్టిస్టుల దగ్గర నుండి రికగ్నైజేషన్ తెచ్చిపెట్టింది. ఈ సాంగ్తో BTS ఇప్పటి వరకు సాధించాలని ఎన్నో రికార్డ్స్ను సాధించారు. కేవలం సాధించడమే కాదు, ఎన్నో ప్రీవియస్ రికార్డ్స్ను బ్రేక్ కూడా చేశారు. సేమ్ యాజ్ యూజువల్ 2018లో లాగానే 2019లో కూడా BTS బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డును సాధించారు. దీనితో కన్సిక్యూటివ్గా 3 టైమ్స్ బిల్బోర్డ్ అవార్డును సాధించిన ఫస్ట్ K-pop గ్రూప్గా రికార్డ్ సృష్టించారు. ఇక 2020లో వీరు రిలీజ్ చేసిన బ్లాక్ స్వాన్, ఆన్, డైనమైట్, లైఫ్ గోస్ ఆన్ పాటలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వీటిలో డైనమైట్ సాంగ్ వరల్డ్ వైడ్ సెన్సేషనల్గా మారింది. 1 మినిట్ లోపల ఈ పాటకు 1 మిలియన్ లైక్స్, 24 అవర్స్లో 100 మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. డైనమైట్ BTS వారి ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ అవడంతో ఇంటర్నేషనల్ ఆర్మీ ఈ సాంగ్ను పెద్ద హిట్ చేశారు. ఈ పాట బిల్బోర్డ్ హాట్ 100 లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ను పొందింది. ఈ పాటకు ఒక్క సంవత్సరం నిండుకుండానే 1 బిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటే ప్రపంచంలో మోస్ట్ కామెంటెడ్ MV. ఈ పాటకు 15 మిలియన్స్ కంటే ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. డైనమైట్ హిట్ తర్వాత వీరు రిలీజ్ చేసిన లైఫ్ గోస్ ఆన్ అనే పాట వీరి మొత్తం ప్రయాణాన్ని రిప్రజెంట్ చేసేలా ఉంది. 2020లో ఎన్నో విజయాలు అందుకున్న BTS 2021లో కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. 2021 బిగినింగ్లో వీరు రిలీజ్ చేసిన ఫిల్మ్ అవుట్ అనే పాట చాలా మందికి తెలియదు, కానీ మే 21 వీరు రిలీజ్ చేసిన సెకండ్ ఇంగ్లీష్ సాంగ్ అయిన బటర్ డైనమైట్ కంటే సెన్సేషనల్ హిట్గా మారింది. మీకు తెలియని విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా మే 21న స్టార్ట్ చేశాము. మీ సపోర్ట్తో ఇంత దూరం వచ్చాం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వాటిని రీచ్ అవుతాం. ఇలా బటర్తో ప్రపంచ ఆర్మీ మనసు దోచుకున్న BTS ఎప్పటికీ ఆర్మీ మనస్సులోనే ఉంటారు. ఒకరి నుండి ఇన్స్పైర్ అయ్యి ఎంతో లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తున్న వారు BTS. యూఎస్లో పాంప్లెట్స్ పంచి వారి ఫ్రీ కాన్సర్ట్కు అటెండ్ అవ్వమని అడిగిన వారు నేడు వరల్డ్లో ఎంతో మంది ముందు కాన్సర్ట్ ఇస్తున్నారు. BTS రిలీజ్ చేసిన కాన్సర్ట్ టికెట్స్ నిమిషాల్లో అమ్ముడుపోతాయి. కేవలం 54 మంది ఫ్యాన్స్తో ఒక చిన్న గెరేజ్లో స్టార్ట్ చేసిన వీరి జర్నీ నేడు 134.6 మిలియన్స్. అదే మన ఇండియన్ నెంబర్ సిస్టంలో అయితే 13,46,00,000 ఇంకా స్టిల్ కౌంటింగ్ ఫ్యాన్స్తో నేడు ప్రపంచంలో బిగ్గెస్ట్ బాయ్ బ్యాండ్ గ్రూప్గా ఉన్నారు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లోని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.